గత 43 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో సామాజిక సేవలో ఉన్నాను. కాంగ్రెస్లో నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత 2020లో నేను బీజేపీలోకి జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత బీజేపీలో కొనసాగుతున్నాను. నా వ్యాపారం రియల్ ఎస్టేట్. రైట్. ఇంకా నా కొడుకుది వేరే, ఇంకా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అదంతా ఉన్నది. బేసిక్గా మీది హైదరాబాద్. మా ఊరు ఇక్కడ నుంచి 42 కిలోమీటర్ల దూరం గూడూరు గ్రామము. ఆ గూడూరు గ్రామము మా ముత్తాతలు ఆ గ్రామాన్ని స్థాపించి అక్కడ వాళ్ళ ఇంటి పేరు దానికి పెట్టారు. అప్పుడు వాళ్ళు దానికి వతందారులు. మా తాత లేట్ గూడూరు నారాయణ రెడ్డి, ఆయన పేరు నాకు పెట్టారు. ఆయన లాస్ట్ మనిషి అనమాట. రజాకార్లతో పోరాటం అంటే ఎదుర్కోవడానికి, పోరాటం అంటే కత్తులు బరిసలు ఏం పెట్టలే కానీ, బట్ రజాకార్లు గ్రామంలోకి ఎంటర్ కావడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే మా గ్రామం రిచ్, అంటే క్యాష్ రిచ్ మేమే అనుకో. సో వాళ్ళు దే వాంటెడ్ టు లూట్. అప్పుడు ఆయన గ్రామం అంటే మెయిన్ హైవే నుంచి, వరంగల్ హైవే నుంచి గ్రామంలోకి వెళ్ళాలంటే 1/2 కిలోమీటర్. ఆయన రోడ్డు మీదకే వచ్చేసాడు అనమాట. వీళ్ళు వస్తున్నారనగానే ఒక పగిడిపల్లి అనే గ్రామం దాటిండ్రు, మన గ్రామంలోకి రాబోతున్నారంటే వాళ్ళు రోడ్డు దగ్గరనే ఆపేయడానికి వెళ్ళారనమాట. వెళ్తే గ్రామస్తులందరూ కూడా కత్తులు బరిసలు అన్ని పెట్టుకుని వెళ్ళారు. వాళ్ళు తుపాకులు వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. సో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అయిందని మా తాత మామగారు ఇప్పుడు బ్రతుకున్నారు, 98 సంవత్సరాలు, వెరీ స్ట్రాంగ్. ఓకే. ఈరోజు కూడా 50 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి లెక్క ఉంటాడు. ఆయన బ్రతుకున్నాడు. మా అల్లుడు ఇట్లా ఎదిరించిండు కాసిం రజ్వీన్ అని. ఇంకా నేను పుట్టింది ఆ గ్రామంలో. మా గ్రామం పక్కన చిన్న ఏరు అని పారుతుంటుంది అనమాట. వరంగల్కు హైదరాబాద్కు కనెక్ట్ చేసేది ఒక బ్రిడ్జ్ ఉంటుండే. ఆ బ్రిడ్జ్ని వీళ్ళు రజాకార్లు వెళ్తూ ఆర్మీ అక్కడ ఇక్కడ జన్గాం ప్రాంతానికి వచ్చిందని వాళ్ళకి ఇన్ఫర్మేషన్. సో వాళ్ళు ఆర్మీ తొందరగా హైదరాబాద్లోకి ఎంటర్ కాకుండా ఉండాలని చెప్పి వాళ్ళు వెళ్తూ బ్లాస్ట్ చేశారు. సో ఆ ఎపిసోడు మేము గ్రామంలో ఉన్నప్పుడు ఆ ఏర్లో పోయి దూకడము, ఈత కొట్టడానికి మేము స్కూటర్ మీద వెళ్ళి ఆ బ్రిడ్జ్ మీద, కొత్త బ్రిడ్జ్ మీద నిలబడి చూస్తూ ఉంటే, అరే ఆ బ్రిడ్జ్ అంటే దీస్ ఆర్ ఆల్ ద మెమరీస్. అండ్ ఇలా జరుగుతూ ఉన్నది. నేను ఈ వయసుకు వచ్చాను. దెన్ ఒకరోజు 27 జనవరి 2022 నాడు తిరుపతికి వెళ్ళాను, మా ఫ్రెండ్స్ అంతా కలిసి, రాజకీయ మిత్రులంతా కలిసి. రేణిగుంట ఎయిర్పోర్ట్లో ప్లేన్ టచ్ అయింది ఇట్లా టక్ అని. టచ్ కాగానే రజాకార్ అని వచ్చింది నాకు మైండ్లో. అసలు ఇట్స్ నాట్ ఐఎమ్ గోయింగ్ సమ్ ఏదో బిజినెస్ ఆలోచనలు అది వస్తుంటుంది. రజాకార్ అనగానే ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే ఇది స్వామివారే నాకేమైనా చెప్తున్నారా అంటే, బికాజ్ నేను బీజేపీలోకి వచ్చిన తర్వాత నా వ్యవహారం మారింది. అప్పుడు సెక్యులర్ పార్టీలో ఉండి సూడో సెక్యులర్గా వ్యవహరించాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నా ధర్మం, నా సనాతన ధర్మం, నా ఇంట్రెస్టు, నా భరతమాత, నా భగత్ సింగ్ అనే ఆలోచనతో నేను ఉన్నాను. ఎందుకంటే దేశానికి చాలా అన్యాయాలైనవి, దేశానికే కాదు సనాతన ధర్మానికి కూడా. ఎందుకంటే గతంలో విడదీశారు అన్నీ, నువ్వు ఠాకూర్, నువ్వు రెడ్డి, నువ్వు ఫలానా, నువ్వు యాదవ్, నువ్వు గౌడ్ అని చెప్పి ప్రతి ఒక్కరిని విడదీశారు. విడదీసినందుకు సరే ఆ వ్యవహారం వేరే. బట్ ఈ సినిమా అనే సబ్జెక్టు ఇట్లా వచ్చింది. రాగానే ప్లేన్ నుంచి బయటికి రాగానే నేను ఏటకు ఫోన్ చేసిన. సత్యం ఇది, ఎందుకంటే దేవుని పేరు పెట్టి అబద్ధం ఆడేది. కారులో కూర్చున్నాను, ఏటా నాకు ఇట్లా రజాకార్ అని వచ్చింది. మరి ఏంటి మనం అసలు ఇప్పుడు మొన్ననే ఏదో ఇవన్నీ సినిమాలు వస్తున్నాయి కదా, మరి ఏమంటారంటే దెన్ ఇమీడియట్లీ కెన్ యూ గో అండ్ రిజిస్టర్ ద టైటిల్. అసలు టైటిల్ ఇమీడియట్గా రిజిస్టర్ చేయండి. లక్కీలీ టైటిల్ అవైలబుల్ ఉన్నది. రైట్. సో ఆ విధంగా ఈ సినిమా స్టార్ట్ అయింది. రైట్. కానీ మీరేమనుకోకపోతే మాట అడుగుతాను. మరి బీజేపీలోకి వచ్చారు కాబట్టి ఈ ఎలక్షన్ మూమెంట్లో ఈ సినిమా రిలీజ్ అవ్వడం అనేది చాలామంది అనేది ఏంటంటే ఇది బీజేపీ వెనకాల నుండి చేయించింది అనేది కొంతమంది అంటే, కొంతమంది అంటున్నారు ఏంటి అని అంటే ఇదే గనక ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కనుక అధికారంలోకి వచ్చినట్టయితే ఈ రిలీజ్ అంత ఈజీ అయ్యి ఉండేది కాదు అని. మీరు జాగీర్ కాదు ఇది. తెలంగాణ అనేది, ఈ దేశం అనేది మనందరిది. మనం భరతమాత బిడ్డలం. ఈ సినిమా నేను కాంగ్రెస్లో ఉన్నా, ఎంఐఎంలో ఉన్నా తీస్తుంటే, ఎందుకంటే చరిత్రను చిత్రంగా తీయడానికి ఎవరికేమో అభ్యంతరమో అయిందా లేదా? రజాకార్లు అనేది ఇమాజినరీయా, ఫిక్షన్ అయినా? స్టీవెన్ స్పీల్బర్గ్ ఊహించిన విధంగా అవతార్ సినిమాలో వాళ్ళు అట్లా ఉంటారు, ఎగురుతారు, భూమిలోకి దిగుతారు, లేకుంటే పాతాళంలోకి పోతారు అనేది ఉందా ఇక్కడ? లేదు. ఒరిజినల్ ఇది. దీంట్లో ఫిక్షన్ ఉంటే 1% ఫిక్షన్ ఉంది, 1%, 2% ఉంటుంది. అది కూడా ఎందుకంటే కొంచెం గ్లామర్ కోసం మేము తీసాం అంతే. అదర్వైజ్ ఒరిజినల్ అచ్చుకుద్దినట్టుగా అనమాట. ప్రతిబింబం ఆనాడు జరిగిన ఏదైతే సందర్భాలు ఉన్నాయో, ఆనాడు జరిగిన అకృత్యాలను
సినిమా రూపంలో మేము చూపిస్తున్నాం. దానికి ఎవరికేమో వీళ్ళ తాత జాగిరా ఏదేమన్నా. నేను అదే రోజు చెప్పిన, మీరు జేజమ్మలు ఎవరు వచ్చినా నేను అడ్డుకునే లేదు. నేను ఎవరు అనుకుంటున్నాను, నేను ఇక్కడ పుట్టిన బిడ్డను, మీకంటే ఎక్కువ పవర్ఫుల్ వ్యక్తిని నేను, మీకంటే ఎక్కువ నాకు బలగం ఉన్న వ్యక్తిని. సో ఎవరు ఆపడానికి ఎవరికి ధైర్యం లేదు. ఎందుకంటే నేను చేస్తున్నది ఏదో టెర్రరిజం కాదు ఇక్కడ. నేను చేస్తున్నది ఏదో ఇంకేదో ఒకరి మీద ఒకరికి విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు. ఆనాడు మా తాత, మా అమ్మ ఈరోజు బ్రతుకున్నది. మా అమ్మ 7 సంవత్సరాల వయసు, ఆమె పేరు భారతమ్మ. ఎందుకంటే భరతమాత అనే ఆ సమయంలో అప్పుడు మా మా అమ్మమ్మ తాత ఆమెకు భారతి అని పేరు పెట్టాడు. ఈ రజాకార్ల భయంతో ఆమెను 2 సంవత్సరాలు బొంబాయికి పంపించాడు. ఆమె అక్క దగ్గరికి, ఈశ్వరమ్మ. ఆమె బొంబాయి నుంచి వచ్చి ఇప్పుడు బాచుపల్లి గ్రామస్తురాలు. ఆమె బాచుపల్లి వతందారులు వాళ్ళు. సో ఇంత స్టోరీ ఉంది కదా దీని మీద. అంటే ఊరికైనా పంపించలే కదా. చాలా మంది, కొంతమంది చెన్నైకి వెళ్ళిపోయారు, కొంతమంది ఇంకెక్కడో పక్కన ఒరిస్సాకి వెళ్ళిపోయారు, ఎక్కడ దగ్గర వీలైతే అక్కడక్కడ ఆ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయారు అఫోర్డబుల్ పీపుల్ అంతా. మరి ఎవరి దగ్గర అయితే డబ్బులు లేవు, ఎవరైతే చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నారో, అసహాయ పరిస్థితులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు జరిగినాయి కదా. ఎవరి మీద దాడులు జరిగినాయి? హిందువుల మీదనే దాడి జరిగింది కదా. ఓపెన్గా నేను చెప్పలేనా నేను హిందువులని చెప్పి? నాకు అంత ధైర్యం లేకుండానే వీళ్ళు భయపెడతారా? ఎవడాడు భయపెట్టేటోడు, వానికి ఎంత ధైర్యం? నేను భరతమాత బిడ్డగా నేను ఇక్కడ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఈరోజు 3 సంవత్సరాల నుంచి బీజేపీలో ఉన్నా, నేను ఎంఐఎంలో ఉన్నా. ఈ సినిమా తీస్తుంటే నన్ను ఎవడాపుతాడు? నా దేశ, నా రాష్ట్ర చరిత్రను నేను చిత్రరూపంలో తీయాలనుకుంటే ఆపే శక్తి ఎవరికి ఉన్నది? దేవునికి తప్ప ఏ వ్యక్తికి లేదు. ఇక్కడ నా ఫండమెంటల్స్ నాకున్నాయి. నా భారత రాజ్యాంగం రచించిన బిఆర్ అంబేద్కర్ సాహెబ్ ఆయన ఇచ్చిన మనకు హక్కులు మనం ఇవాళ వాడుకుంటున్నాం. దాని ప్రకారమే, దానికి అనుగుణంగా నడుస్తున్నాం. మనం లా ఆఫ్ ద ల్యాండ్ని పూర్తిగా ఫాలో చేస్తున్నాం. ఎవరాళ్ళు ఆపేటోళ్ళు? రెడ్డి గారికి ఏమైనా క్యారెక్టర్ ఇచ్చారా మన దాంట్లో? ఎందుకంటే ఆయన వాయిస్, ఇప్పుడు ఆయన పేరు తెలియకపోతే ఒక క్యాప్ పెట్టి పైజమాలు ఆల్చి వేస్తే ముసల్మాన్లో ఉంటారు ఆయన. నేను అనుకున్నా మీ వాయిస్ ఉన్నవంటే ఏమైనా మంచి క్యారెక్టర్ చేయించాల్సింది ఆయన చేత అని చెప్పి. నిజంగా అందరూ దుర్మార్గులు ఎక్కువ. రెడ్డి గారిని అలా చూడలేము. యాక్చువల్లీ ఒక సినిమా, ఒక పిడియాట్రిక్ సినిమానండి, ఒక చరిత్రని బేస్ చేసుకున్న సినిమానంటే అందులో చాలా ఫెమిలియారిటీ ఉన్న యాక్టర్స్ లేదా ఫెమిలియారిటీ ఉన్న ఆర్టిస్టులు ఉంటే బాగుండు అనేది ఇన్ జనరలీ ఆలోచించే ఫినామినా. మీరు చూస్తే ఎప్పుడో చాలా రోజుల క్రితం సినిమాలు చేసి ఇప్పుడు ప్రస్తుతానికి సినిమాని ప్రేమ గారిని తీసుకొచ్చారు, ఇంద్రజ గారిని తీసుకొచ్చారు. దీనికి కారణం ఏమిటి? అంటే ఒకటి ఫస్ట్ ఏంటంటే ఫెమిలియర్ ఆర్టిస్ట్ అని కాకుండా ఒక మామూలుగా ఏంటంటే ఒక సినిమా అనగానే ఒక హీరో కావాలి, హీరోయిన్ కావాలి, ఇలా ఉంటుంది. మన సబ్జెక్ట్ అలాంటిది కాదు, ఎపిసోడిక్ బేసిక్. స్టోరీ హీరో, కాంటెంటే హీరో. అయితే దాన్ని అనుకున్నప్పుడు ఏంటంటే ఒక హీరోగా వెళ్ళినప్పుడు ఆ హీరోకి నేను సినిమా మొత్తం లేనే, లేదా నా కోసం సినిమా ఇలా చేయండి, ఇలా ఉంటుంది అన్నట్టు. అలా ఏదో ఒక్క క్యారెక్టర్ కోసం అలా మేము ఎవరో కలిసిన సందర్భం ఉంది, వాళ్ళు అలా మాట్లాడిన సందర్భం ఉంది. సో అప్పుడు మేమిద్దరం కలిసి డిస్కస్ చేసుకుంది ఏంటంటే అసలు హీరోలు ఎంత వద్దు, పర్టికులర్గా ఆ క్యారెక్టర్లో ఈ ఆర్టిస్ట్ పరకాయ ప్రవేశం చేయాలి. అంటే ఎవరైతే ఫైటర్ ఉన్నారో, ఫ్రీడమ్ ఫైటర్ కానీ లేకపోతే రజాకార్ కానీ నిజాం కానీ, ఆవభావాల దగ్గరగా ఉండాలి. అతను అంత మంచి ఆర్టిస్ట్ అయి ఉండి ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేయాలి. ఎట్ ది సేమ్ టైం మేము ఇండియా వైజ్ రిలీజ్ చేయాలనుకున్నాం కాబట్టి ఆల్ లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళని టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకరినైనా ఒక మలయాళం అతను సినిమా చూస్తారే మావాడు ఉన్నాడు ఇక్కడ అనిపించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని క్యారెక్టరైజేషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాం, క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళి దానివల్లనే ఈరోజు సక్సెస్ అయ్యాం. ఎందుకంటే ఎవరు ఇప్పుడు మీరు అన్నారు ప్రేమ గారు ఎప్పుడో, ఇంద్రజ గారు ఎప్పుడు, కానీ ఏంటంటే ఇంద్రజ గారు ఆవిడ క్యారెక్టర్లో ఎంత లీనమైపోయారంటే చేసే టైంలో కూడా మేము చెప్పులు తీసేసి రాళ్ళల్లో పరిగెత్తించిన, అక్కడి నుంచి దూకిచ్చేసినా కూడా ఎక్కడ కూడా ఆవిడ బెరుకు లేకుండా ఇంకా సార్ ఆవిడకి ఎంత దాహంతో ఉన్నారు. ఆవిడ ప్రేమ గారు అట్లే ఉన్నారు, ఈవెన్ అనసూయ గారు అట్లే ఉన్నారు, వేదిక అట్లే ఉంది. సో ఇట్లా ఏంటంటే మాకు అలా చేయడం వల్ల రియాలిటీకి దగ్గరగా ఏ రియాలిటీ ఉందో దానికి వెళ్ళగలిగాం. లేదు అంటే సార్ నేను ఈ ఇమేజ్లో ఉన్నాను సార్, నాకు ఇలా కావాలి సార్, అయ్యో అది వద్దు సార్, నేను చేస్తే బాగోదు సార్ నాకు అనుకుంటుంటే నా క్యారెక్టర్ ముందుకెళ్ళదు, నా కథ ముందుకెళ్ళదు, నా కంటెంట్ ముందుకెళ్ళదు, వాళ్ళ కోసం చేసినట్టు అయితే. సో అందుకని అలా చేసాం, మేము సక్సెస్ అయ్యాము.